అండి. ఈరోజు సంక్రాంతి సిరీస్లో భాగంగా ట్రెడిషనల్ లుక్లో కనిపించేటట్లు చేసే ట్రెడిషనల్ జ్యువెలరీ సెట్స్ ఒకసారి ఇక్కడ చూడండి. ఇదేనండి ఈరోజు వీడియో. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ స్టైల్ సిటీ. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ ఛానల్ని ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే, క్వాలిటీ ఎక్కువ కాస్ట్ తక్కువ బట్టలు కావాలనుకునే వాళ్ళు, సింపుల్ అండ్ స్టైలిష్గా కనిపించాలనుకునే వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా నాలాగే క్వాలిటీ ఎక్కువ కాస్ట్ తక్కువ బట్టలు వేసుకొని సింపుల్ అండ్ స్టైలిష్గా కనిపించండి. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ముందుగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. అసలు ఈ వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో అవి వేసుకుంటే చాలండి మనకి ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది. అంత మంచి వీడియో ఇదైతే. మీరే కదా చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత మంచి వీడియో అనేది. నేను యాడ్ చేసే పిక్స్ని చూశారు కదా, ఆ పిక్స్లోనివి ఇవేనండి. నేను మీషో నుంచి పర్చేస్ చేశాను ట్రెడిషనల్ జ్యువెలరీ సెట్స్ అండి ఇవి. ఇప్పుడు వీటిని చూపిస్తాను చూడండి. మీరు ఇప్పుడు చూడబోయే క్యూట్ నెక్లెస్ సెట్ పిక్ని ఇక్కడ యాడ్ చేసాను చూడండి. అలాగే కాస్ట్ కూడా చూడండి, రేటింగ్ కూడా చూడండి. చూసారా? మీరు ఇప్పుడు పిక్లో చూసే క్యూట్ నెక్లెస్ సెట్ ఇదేనండి. కనిపించిందా? దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. ఇవ్వండి, నెక్లెస్ సెట్కి ఇయర్ రింగ్స్ ఇవి. వీటిని నేను వేసుకొని చూపిస్తానండి. అప్పుడే కదా వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందో అని మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ క్యూట్ నెక్లెస్ సెట్ని చూడండి ఒకసారి. వేసుకుంటే ఎంత లుక్, ఎంత ట్రెండీ, ఎంత క్లాసీగా ఉందో చూడండి. ఎంత లైట్ ఆకైనా కొంచెం వెయిట్గా ఉంటుందండి. అంత వెయిట్లెస్ అని చెప్తాను. ఎంత బాగుందంటే అంత బాగుంది. అలాగే ఇయర్ రింగ్స్ వేసుకుంటే అస్సలు వేసుకున్నట్టు లేదైతే నాకు. చూడండి ఇయర్ రింగ్స్ ఇది చూడండి. అది చెప్పాను కదా 3 స్టెప్స్ అమ్మవారని. ఇదిగోండి లుక్ అయితే ఇదండి. ఈ సంక్రాంతికి ట్రెడిషనల్గా ఇలాంటివి వేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. వేసుకుంటే లుక్ ఎలా ఉందో చూసారు కదా. ఇప్పుడు క్వాలిటీని కూడా చూడండి. క్వాలిటీ చాలా చాలా బాగుందండి. అలాగే లైట్ వెయిట్గా ఉంది ఇది. చూడండి లైట్ వెయిట్గా ఉంది. అలాగే థ్రెడ్ ఇవ్వలేదండి, ఇలా చైన్కి ఇలా ఇచ్చారు బాల్స్ లాగా గోల్డ్ కలర్తో. ఇది గోల్డ్ పెటల్ అండి, స్టోన్స్ ఏం లేవు, బ్రాస్ మెటల్ ఇది. ఇదిగోండి అలాగే లింక్ ఇచ్చారండి థ్రెడ్ ఇవ్వకుండా. చూడండి 3 స్టెప్స్ అండి. అమ్మవారు లక్ష్మీ అమ్మవారు. ఈ అమ్మవారి దగ్గర ఇలాగా మువ్వలు ఇచ్చారు గోల్డ్ కలర్తో. ఇదిగోండి ఇదేనండి క్యూట్ నెక్లెస్ సెట్ ఇది. అలాగే క్యూట్ ఇయర్ రింగ్స్ చూడండి. లక్ష్మీ అమ్మవారిని ఇచ్చి ఇయర్ రింగ్స్కి కింద గోల్డ్ కలర్తో మువ్వలు. చూడండి ఇవి ఇయర్ రింగ్స్ అండి. లక్ష్మీ అమ్మవారు వచ్చి కింద మువ్వలు వచ్చాయి గోల్డ్ కలర్తో. ఇవేనండి ఈ క్యూట్ నెక్లెస్ సెట్ తాలుగా ఇయర్ రింగ్స్. ఇది చూసారు కదా. మీరు ఇప్పుడు చూడబోయే సెకండ్ వన్ జ్యువెలరీ సెట్ పిక్ని ఇక్కడ యాడ్ చేసాను చూడండి. చూసారా? అలాగే కాస్ట్ని కూడా చూడండి. మీరు ఇప్పుడు పిక్లో చూసిన జ్యువెలరీ సెట్ ఇదేనండి. లక్ష్మీదేవి టెంపుల్ జ్యువెలరీ సెట్ ఇది. చూసారా?
దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. చూడండి. ఇప్పుడు నేను ఈ జ్యువెలరీ సెట్ని వేసుకొని చూపిస్తాను, అప్పుడే కదా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ జ్యువెలరీ సెట్ వేసుకున్నాక లుక్ అయితే ఇలా ఉంది చూడండి. ఈ నెక్లెస్ సెట్కి ఈ ఇయర్ రింగ్స్ హైలైట్ అండి. చూడండి, ఈ నెక్లెస్ సెట్కి ఈ ఇయర్ రింగ్స్లో సగ భాగాన్ని చూడండి ఇలా నెక్లెస్లా ఇచ్చారు కదా. అలాగే ఈ జుంకీ చూడండి ఎంత లైట్ వెయిట్గా ఉన్నాయో. ఇలాంటిది ఒకటి వేసుకుంటే చాలండి, మెడ నింపుగా ఉంటుంది. ఈ సంక్రాంతికి ఇలాంటిది వేసుకుంటే ట్రెడిషనల్గా కనిపిస్తాము. చూడండి లుక్ ఎంత బాగుందో. వేసుకుంటే లుక్ ఎలా ఉందో చూసారు కదా. నా ఇయర్స్కి నేనైతే లైట్ వెయిట్ ఉన్న చెవులివే పెట్టుకుంటాను, ఎందుకంటే నవి పలచగా ఉన్నాయి కదా అందుకని. అలాంటి ఇట్లాంటి జుంకాలు పెట్టుకున్నానంటే ఇది ఎంత లైట్ వెయిట్గా ఉంటుందో మీరే అర్థం చేసుకోవచ్చుట. చూడండి లైట్ వెయిట్గా ఉంది. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఇలాగ స్టోన్స్ కూడా ఇచ్చారు చూసారా. అలాగే అమ్మవారి కింద చూడండి గ్రీన్ ముత్యాలు ఇవి. ఇప్పుడు జ్యువెలరీ సెట్ రివ్యూని చూడండి. ఈ రివ్యూ ఎవరింతవరకు చేయలేదండి. ఇది క్వాలిటీ బాగుంది, కాస్ట్ బాగుంది. అలాగే ఇప్పుడు రివ్యూ చూస్తే మీకు కూడా బాగా అనిపిస్తుందండి. చూడండి లక్ష్మీ అమ్మవారు కలవ పువ్వు పైన కూర్చున్నారు. అలాగే కిందకి ఇలాగా గ్రీన్ కుందన్స్ ఇచ్చారు. అలాగే ముత్యాలు కూడా వచ్చాయి ఇలాగా. ఇక్కడ చూడండి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ స్టోన్స్ వచ్చాయి కింద. ఇవి చూడండి ఇది హైలైట్ అండి. మనకి ఈ నెక్లెస్ సెట్కి ఇచ్చిన జుంకీలో సగ భాగాన్ని ఇలా నెక్లెస్లా చేశారు. జుంకీ మిడిల్లో ఇలాగా స్టోన్స్ వచ్చాయి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో. ఇదండి ఫ్రంట్ లుక్. ఇప్పుడు బ్యాక్ సైడ్ లుక్ చూడండి. బ్యాక్ సైడ్ ఇలా థ్రెడ్ ఇచ్చారు, మనము అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. ఇదిగోండి బ్యాక్ సైడ్ థ్రెడ్. ఈ జ్యువెలరీ సెట్ని చెప్పేసాను రివ్యూ. ఈ జ్యువెలరీ సెట్ వేసుకుంటే చాలండి, ఈ సంక్రాంతికి మనల్ని ట్రెడిషనల్ లుక్లో కనిపించేటట్లు చేస్తుంది. మీరు ఇప్పుడు చూడబోయే థర్డ్ వన్ జ్యువెలరీ పిక్ని ఇక్కడ యాడ్ చేసాను చూడండి. అలాగే కాస్ట్ని చూడండి, అలాగే రేటింగ్ కూడా చూడండి. మీరు ఇప్పుడు పిక్లో చూసే ప్రీమియం నెక్లెస్ ఇదేనండి. చూడండి దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. ఇవ్వండి ఇయర్ రింగ్స్ కనిపించాయా. ఇప్పుడు ఈ నెక్లెస్ సెట్ని నేను వేసుకొని చూపిస్తాను, వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందో అప్పుడే కదా మీకు కూడా క్లారిటీగా అర్థమయ్యేది. ఈ ప్రీమియం నెక్లెస్ సెట్ లుక్ని చూడండి వేసుకున్న తర్వాత ఎంత రిచ్గా ఉంది కదా, అలాగే ప్రీమియంగా కూడా ఉంది. ఇయర్ రింగ్స్ చూడండి ఎంత లైట్ వెయిట్గా ఉన్నాయో చూసారా. ఇదిగోండి పైకి పికాక్స్ వచ్చాయని చెప్పాను కదా ఇందాక. ఇయర్ రింగ్స్ లుక్ను ఒకసారి చూడండి. అలాగే నెక్లెస్ లుక్ని ఇప్పుడు చూడండి ఎంత ట్రెడిషనల్గా ఉంది కదా, ఎంత బాగుంది కదా. ఇదండి వేసుకున్నాక లుక్ అయితే ఇలా ఉంది. వేసుకుంటే లుక్ ఎలా ఉందో చూశారు కదా. ఇప్పుడు క్వాలిటీని చూడండి. ఫస్ట్ అయితే నేను ఈ జుంకీస్ని చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ ఈ ఇయర్ రింగ్స్ జుంకాస్ని చూడండి బాగా ఎంత లైట్ వెయిట్గా ఉన్నాయంటే అంత లైట్ వెయిట్గా ఉన్నాయి. అలాగే పైకి పికాక్ వచ్చింది. ఇక్కడ చూడండి ఈ బుట్టల దగ్గర చిన్న చిన్న అమ్మవారు చూడండి. అమ్మవారు వచ్చేసి ఇక్కడ పింక్ స్టోన్ అలాగే గ్రీన్ స్టోన్స్ వచ్చాయి. కిందకి చూడండి ముత్యాలు వచ్చి అలాగే గోల్డ్ బాల్స్ లా వచ్చాయి కిందకి. ఇదిగోండి చూడండి ఇక్కడ అమ్మవారు ఉందండి, అమ్మవారు లక్ష్మీ అమ్మవారు మధ్య మధ్యలో
మీకు ఇలా చూపిస్తాను. నాకు ఈ నకిలీ సెట్లో ఫస్ట్ నచ్చేయి అంటే ఈ జుంకీస్ అండి. ఎందుకంటే చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. నేను ఎక్కువగా లైట్ వెయిట్ ఉన్నవే వేసుకుంటాను. చూడండి పైకి పికాక్ వచ్చిందా. ఇక్కడ చూడండి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు ఉన్నారు ఈ జుంకా దగ్గర. మధ్య మధ్యలో పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో స్టోన్స్ వచ్చాయి. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ పింక్ కలర్ స్టోన్స్ వచ్చాయి. కింద చూడండి ముత్యాలు, అలాగే గోల్డ్ కలర్ బాల్స్ లా వచ్చాయి. ఇదండి ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. చూసారా, చాలా చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్. ఇవ్వండి ఇయర్ రింగ్స్. ఇప్పుడు ఈ నెక్లెస్ సెట్ని చూడండి, చాలా లైట్ వెయిట్గా ఉంది. నాకు లైట్ వెయిట్గా ఉంటేనే చాలా చాలా ఇష్టం అండి. ప్రీమియం నెక్లెస్ సెట్ అండి ఇది. చూసారా, ఇందాక ఇయర్ రింగ్స్ చూపించాను కదా, ఆ ఇయర్ రింగ్స్కి వచ్చేటట్లుగానే ఇక్కడ లక్ష్మీ అమ్మవారు పికాకుల పైన కూర్చున్నారు కదా, ఈ కింద అలాగే పల్స్ వచ్చాయి, అలాగే గోల్డ్ బాల్స్ లా వచ్చాయి. ఇక్కడ చూడండి రాజుగారి కిరీటంలా వచ్చిందా. ఇక్కడ చూడండి జలకన్యలో ఏదో అంటారు కదండి, నాకు తెలీదు, తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూడండి, ఇదిగోండి ఇలా ఇలా కూడా చేసేసుకోవచ్చు, ఇలా ఉంచేసుకోవచ్చు, ఏం అవ్వదండి. ఇంకా మాటలు లేవు దీని గురించి అయితే, అంత బాగుంది. ఈ జ్యువెలరీ సెట్ గురించి కూడా నాకు తెలిసినంత వరకు చెప్పానండి. అలాగే ఇయర్ రింగ్స్ కూడా చూపించాను కదా. మీరు ఇప్పుడు చూడబోయే లాస్ట్ వన్ క్లాసిక్ నెక్లెస్ పిక్ని ఇక్కడ యాడ్ చేశాను. చూడండి కాస్ట్ని చూడండి, రేటింగ్ చూడండి. చూసారా, మీరు ఇప్పుడు పిక్లో చూసారు కదా, ఆ క్లాసిక్ నెక్లెస్ అండి ఇది. ఈ నెక్లెస్ నేను వేసుకొని చూపిస్తాను, అప్పుడే కదా వేసుకుంటే లుక్ ఎలా ఉంటుంది ఏంటని మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ క్లాసిక్ నెక్లెస్ సెట్ ఎలా అనిపించిందండి వేసుకున్నాక? చూడండి లుక్ని ఒకసారి, ఎంత రిచ్గా ఉంది కదా ఈ క్లాసిక్ నెక్లెస్ సెట్. లెంత్ని మనము అడ్జస్ట్ చేసుకోవచ్చండి, అడ్జస్టబుల్ ఇది, బ్యాక్ సైడ్ చేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ చూడండి ఒకసారి ఎంత లైట్ వెయిట్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందండి, ఫుల్లీ ట్రెడిషనల్గా కనిపిస్తాము. వేసుకుంటే లుక్ ఎలా ఉంటుంది, అలాగే లైట్ వెయిట్గా ఉంది. ఇంక దీని గురించి ఏం చెప్పగలం, మీరు చూస్తున్నారు కదా. వేసుకున్నాక లుక్ని చూసారు కదా, ఇప్పుడు క్వాలిటీని కూడా చూడండి. క్వాలిటీ బెస్ట్ ద బెస్ట్ అని చెప్పగలనండి నేను, అంత బాగుంది. లైట్ వెయిట్గా ఉంది. నాకు జ్యువెలరీస్ లైట్ వెయిట్గా ఉంటేనే ఇష్టం అండి. చూడండి లక్ష్మీ అమ్మవారు కలువ పువ్వు పైన కూర్చున్నారు. రెండు వైపులు చూడండి ఎలిఫెంట్స్ వచ్చాయి. ఇక్కడ చూడండి పియర్లు వచ్చి ఆరెంజ్ కలర్లో, అలాగే అక్కడ మొవ్వలు వచ్చాయి గోల్డ్ కలర్స్తో. చూడండి అలాగే చైన్ కూడా చూడండి, థ్రెడ్ ఇవ్వలేదండి, చైన్ ఇచ్చారు. చూడండి ఎంత బాగుందంటే, ఇక్కడ చూడండి గోల్డ్ బౌల్స్ లా వచ్చాయి. ఇక్కడ మధ్య మధ్యలో ఇలా ఆరెంజ్ కలర్లో పియర్ల్స్ ఇచ్చారు. చూడండి ఇదండి క్లాసిక్ నెక్లెస్ అయితే. ఇది పెండెంట్ చాలా బాగుంది కదా, లైట్ వెయిట్గా ఉంది. ఇదిగోండి ఇక్కడ చైన్ టైప్ వచ్చింది, ఎంత బాగుంది కదా కలర్ కాంబినేషన్, గోల్డ్ అండ్ ఆరెంజ్. అలాగే ఇయర్ రింగ్స్ గురించి చెప్పాలి మరి, ఇప్పుడు అంత బాగుంటాయి. దగ్గర నుంచి చూపిస్తున్నాను. లక్ష్మీ అమ్మవారు కలువ పువ్వు పైన కూర్చున్నారు, అలాగే ఆరెంజ్ కలర్ బీట్స్, దాని కింద గోల్డ్ కలరు మూలు వచ్చే చూడండి, లైట్ వెయిట్గా ఉన్నాయి. ఇవేనండి ఇయర్ రింగ్స్. చెప్పేశానండి, దీని రివ్యూ కూడా చెప్పేశాను. ఈ క్లాసిక్ నెక్లెస్ రివ్యూ కూడా చెప్పేశాను. ఈ కలెక్షన్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా పర్చేస్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. అవి వేసుకుంటే చాలండి మనకి ట్రెడిషనల్ లుక్ని తీసుకొస్తాయి, అంత బాగుంటాయి.
ఈ ట్రెడిషనల్ జ్యువెలరీ సెట్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఒక నలుగురికి షేర్ చేయండి. అలాగే ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి అందరికీ.